బిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. ఈ రోజున చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు బారులు, మందుబాబులకి బారులులోనే తాగేవారు, లేదా వైన్ షాపులో పక్కన చిన్న ఖాళీ ప్లేస్ ఉండి అక్కడ తాగేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. ఏ మురికి కాలంలో చూసినా గ్లాసులు, క్వార్టర్ బాటిళ్ళు, ఎక్కడ చూసినా అవే. ఆ రోజు నువ్వేం చెప్పావు? సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పావు. నవరత్నాల్లో ఒకటి భాగంగా సంపూర్ణ మద్య నిషేధం అన్నావు. ప్రైవేట్లో చేసుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. నువ్వు గవర్నమెంట్ షాపులు అని చెప్పి నిరుద్యోగులు తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తున్నావని నువ్వు నిరుద్యోగుల్ని అందరిని తీసుకొని దాంట్లో పెట్టేసి ఓ పక్క ఇది చేసి అది చేసి రేషన్ డిపోలు, రేషన్ బళ్ళు అవన్నీ తీసేసి రేషన్ బళ్ళు పెట్టి, చెత్త బళ్ళు తీసుకొచ్చి, వ్యాన్లు తీసుకొచ్చి, సిఎన్జి ఆటోలు పెట్టి అన్నీ చేయడం ఎంత లాసు. ఏం జరుగుతుంది గమనిస్తున్నారా? ఏ రోడ్డు చూసినా బారే, ఏ వైన్ షాప్ చూసినా బారే, ఏ సందులో చూసినా బారే, ఏ ఆటోలో చూసినా బారే. బార్ అంటే పడవు కాదు, బారు తాగేది మందు. ఎవడు మట్టిగాడి గ్లాస్ మందు కొనుక్కుంటాడు, ఆ పక్కనే కిల్లీ కిరాణా కొట్టులో గ్లాసు వాటర్ ప్యాకెట్ కొనుక్కున్నాడు, అక్కడ పట్టుకొని పోసుకొని తాగేస్తున్నాడు. తాగేసి ఆడపిల్లలు వెళ్తుంటే, చిన్నపిల్లలు, లేడీసు చిన్నపిల్లలు వెళ్తుంటే ఎంత ఇబ్బంది. చదువుకునే పిల్లలు వెళ్తుంటే ఆ ప్రాంతంలో వైన్ షాపులా ఏం చెప్పారు? హైవేకి ఎంత దూరంలో ఉండాలన్నారు వైన్ షాపులు? హైవే మీద ఎన్ని వైన్ షాపులు చూపించమంటా? సిటీలో స్కూళ్ళ పక్కన, గుళ్ళ దగ్గర, ఇటు పెట్రోల్ బంక్, అటు వైన్ షాపా? ఎన్ని వైన్ షాపులు చూపించమంటారు మీకు? ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇదేనా ఉద్యోగం కల్పించారు మీరు? ఇదెక్కడ న్యాయం అండి? ఇది అసలు న్యాయమేనా? గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏంటి? ఆఫ్టర్ ద ఎంప్లాయ్మెంట్ అయిపోయినాక వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టుగా ఉండాలా. చీత్త ఊడిపోయి ముక్కులాగా ఎంతకాలం ఉంటుందో తెలియదు ఈ ఉద్యోగాలు. సరే, ఉద్యోగాల సమస్య కాదు ఇప్పుడు మాట్లాడేది. మందు గురించి ఏంటి? బెల్ట్ షాపులు ఎత్తేసామన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు. ఇదెక్కడ న్యాయం అండి? బార్లేమో రాత్రి 11 వరకు ఉండొచ్చా? మెడికల్ షాపులేమో 10:30కి కట్టేయాలా? టిఫిన్ సెంటర్లు 10:30కి కట్టేయాలా? ఇవన్నీ కాకుండా ఫుడ్ కోర్టులు పెట్టారు. ఆ ఫుడ్ కోర్టుల దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అత్యంత చండాలంగా ఫుడ్ కోర్టుల దగ్గర బ్లాక్ పాకెట్లు మంది పెట్టి బ్లాక్ రేట్లకు అమ్ముతున్నారు. ఫుడ్ కోర్టులో రండి, నేను చూపిస్తా ఎంతమంది మందు అమ్ముతున్నారో. ఎక్కడ పడితే అక్కడ, ఏ టైంలో కావాలంటే టైంలో 24 hours విజయవాడలో మందు దొరుకుతుంది. విజయవాడలో కాదు, ఏపీ రాష్ట్రం మొత్తం దొరుకుతున్నాయి మందు. నమ్మండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిరూపణ చేస్తా, రండి చూపిస్తా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.